చివరికి ప్రతి పనికి రేట్లు ఎక్కువ అడుగుతారు అనేటటువంటి ఫీలింగ్ మధ్యతరగతిలో బలంగా వచ్చింది. ఒక బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఆ భారం ఏమన్నా తెలిసిందా బాబు గారికి? అదేం లేదండి, ముందు తెలియనంత అమాయకుడే ఏంటి. ఇప్పుడు జగన్ యాటిట్యూడ్ ఏంటంటే నేను హామీ ఇస్తే చచ్చినట్టు చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి హామీ ఇద్దాం, చూద్దాం, ప్రజలు కన్విన్స్ చేయగలను నేను అనేది నమ్మకం. జగన్మోహన్ రెడ్డిది జనాలు మనం కన్విన్స్ చేయలేం, ఒకసారి చెప్పిన తర్వాత కానీ వెనక్కపోతే అనేటటువంటి. ఇప్పుడు మద్య నిషేధానికి కన్విన్స్ కాలేకనే కదా అతను చెప్పలేకపోయాడు చివరిలో. అదే సందర్భంలో మిగతా ఇస్తానని చెప్పి ఇచ్చాడు కదా. 100కి 90% నా దృష్టిలో 80% అయితే అమలు చేసినట్టు అతను. వీళ్ళు వచ్చేటప్పటికి 100కి 30% అమలు చేస్తూ కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఆయన నేను ఇవ్వలేకపోయింది చంద్రబాబు వల్ల అని చెప్పలే, అది తేడా. తల్లికి వందనం మహిళా శక్తి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేదని అనుకున్నాం, కానీ తాజాగా పయ్యావుల కేశవ గారు చూస్తే దానికి ఉంది, అది త్వరలోనే అమలు చేస్తామని చెప్పడం. అంటే బడ్జెట్లో ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయా, లెక్కలు ఏమన్నా సరి చేయబోతున్నారా? ఖచ్చితంగా తల్లికి వందనం అమలు చేసే అంత కేటాయింపు మహిళలకు సంబంధించి అందులో పెట్టారా? చూద్దాం. ఇది నవంబర్ అయిపోయింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలే కదా. ఈ 4 నెలల్లో ఇస్తే గ్రేటే. నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇస్తే గ్రేటే. ప్రారంభిస్తే బడ్జెట్లో చూస్తే ఆ ప్రయోజనం ఇప్పుడు రైతులకి 20,000 ఇవ్వాలా, 2 పంటలు టైం అయిపోతుంది. ఒక పంటది అయిపోయింది, జగన్ దిగిపోయే టైంకి ఒకటి రావాలి, అప్పుడు ఆగిపోయింది కదా. వీళ్ళు 20,000 ఇస్తారు.